నిన్న ప్రెస్ క్లబ్‌లో చాలామంది బంజారా సంఘాలు మంగ్లీది ఏం తప్పు లేదని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాంతో పాటు వాళ్ళేం చెప్తున్నారంటే, మంగ్లీ గురించి ఎవరైతే మాట్లాడిర్రో, మంగ్లీకి గాని, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎవరికైనా ఏమైనా అయితే డెఫినిట్‌గా వాళ్ళదే బాధ్యత అని చిన్న హెచ్చరిక కూడా జారీ చేశారు. అయితే ఆ బంజారా సంఘాలు మొత్తం బంజారా సమాజం మొత్తం కూడా మంగ్లీ వెనుక ఉందనేది అపోహ. అస్సలు లేరు. ఆమె నిజ స్వరూపం తెలిసిన బంజారా బిడ్డలు ఎవరైనా కూడా మోసపోయినోళ్ళ వెంబడున్నారే తప్ప మంగ్లీ సైడ్ ఎవరు లేరు. మీరే కొన్ని సంఘాలని చెప్పుకుంటూ మరి మంగ్లీ మీకేమైనా డబ్బులిచ్చిందో, ఏమైనా పుచ్చుకున్నారో తెలవదు గానీ, ఆమెకు ఒత్తాసు పలుకుంటా ఎవరైతే భజన చేస్తున్నారో వాళ్ళకి నా క్వెషన్ ఏందంటే, బంజారా బిడ్డలు చాలామంది ప్రతిభ కలిగిన వాళ్ళున్నారు. వాళ్ళ గురించి స్టాండ్ తీసుకోండి. ఒక బంజారా బిడ్డ ఏకంగా ఎవరెస్ట్ శిఖరం ఎక్కింది. ఆమెకు సన్మానం చేయండి. ఇలాంటి స్కామ్ చేసిన వాళ్ళ కాదు. ఇంకా కొంతమంది బంజారా బిడ్డలైతే 100కు 100 మార్క్స్ తీసుకొచ్చి వాళ్ళు బంజారాలను ఎక్కడికో తీసుకెళ్తున్నారు. అలాంటి అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళి మంచి మంచి మేధావులను సన్మానం చేయండి తప్ప, ఇట్లా కోట్లు స్కామ్ చేసి పేదల బతుకులలో మన్ను పోసే ఈ మంగ్లీకి భజన పలికితే మిమ్మల్ని బంజారా ప్రజానీకం కూడా క్షమించదు. ఎందుకంటే క్లియర్ ఆ 100, 150 కోట్ల, 200 కోట్ల స్కామ్‌లో మంగ్లీ ఉందనేదే మన దగ్గర ప్రూఫ్స్ లేవు కానీ క్లియర్‌గా అర్థమవుతుంది. డెఫినిట్‌గా రేపో మాపో ప్రూఫ్స్ కూడా వస్తాయి. మంగ్లీ తమ్ముడు శివ చౌహాన్ అనే వ్యక్తి ఆ రమావత్ మధు ఎవరైతే కర్త, కర్మ, క్రియ ఉన్నాడో ఈ మైక్రో ఫైనాన్స్ స్కామ్‌లో ఆయనతో పాటు ఉన్నాడు. మొన్న 10 నెలల కింద కూడా మంగ్లీ గారు మీరు బర్త్‌డే అంత అంగరంగ వైభవంగా ఎట్లా చేసుకున్నారు? ఆమెకు భజన చేయడానికి మీరెట్లా వచ్చి ప్రెస్ మీట్ పెడుతున్నారు? ఇది మాత్రమే కాదు మీరంటున్నారు రఘు, జర్నలిస్ట్ రఘు నువ్వు ఆమె గురించి వీడియో చేస్తున్నావు. బాగుండదు ఆమెకి ఏమైనా అని రఘును హెచ్చరిస్తున్నావు. అంటే ఆయన ఏం చెప్పిండు? ఈ విధంగా స్కామ్ చేసిందంట అని చెప్తున్నాడు తప్ప 100% ఈమె తప్పు అని ఆయన చెప్తున్నాడా? అంటే అందరిది ఏదైతే బాధితులు ఉన్నారో మాలాంటి జర్నలిస్టుల దగ్గరికి రగన్న ఇంకా చాలా ఫేమస్ కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి ఆయన కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని వీడియో చేస్తే మీరేమంటున్నారు బంజారా సంఘాలు? మీ బంజారా సంఘాలు మొత్తం కూడా జర్నలిస్ట్ రఘుకు వార్నింగ్ ఇస్తున్నారు. రఘు ఒకవేళ మంగ్లీ గాని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఏమైనా చేసుకుంటే బాధ్యత నీదే అంటున్నారు. ఓకే, ఇది బాగుంది. మరి ఆమె చేతిలో మోసపోయిన చాలా మంది అమాయకపు ప్రజలు, అమాయకపు రైతులు, చాలా మంది సామాన్యులు వందల మంది ఉన్నారు. కొంతమంది అయితే సూసైడ్ చేసుకున్నారు. కొంతమంది రెడీగా ఉన్నారు చనిపోదామని. ఎందుకంటే వాళ్ళకి అప్పుల బాధ, అదేవిధంగా తాళి, పుస్తెలు ఇవన్నీ కూడా తాకట్టు పెట్టి తీసుకొచ్చారు. మరి వాళ్ళ బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఈ బంజారా సంఘం పెద్దలు చెప్పాలి. అందరు కాదు, ఈ మంగ్లీకి భజన చేసినోళ్ళు. ఇంకా మీకు తెలియని విషయం ఏంటంటే ఈమె చేతిలో ఈ రమావత్ మధు చేతిలో ఈ మైక్రో ఫైనాన్స్ బిజినెస్ ఏదైతే ఉందో ఈ స్కామ్ లో ఎక్కువ మంది బలైనోళ్ళు బంజారా బిడ్డలే. అది కూడా నల్గొండ జిల్లా దేవరకొండ కాన్స్టిట్యున్సీలో చాలా వరకు కూడా 100లో 80% బంజారా బిడ్డలే. మీరు ఎవరినైతే తిట్టిపోస్తున్నారో హేమాకాంత్ రెడ్డి, అదేవిధంగా సుబ్బారావు ఇలాంటి వర్గాలకు చెందిన వాళ్ళు ఎవరు కూడా మోసపోలే. మన బంజారా బిడ్డలే కదా మనని వృద్ధిలోకి తీసుకొస్తారు, మన దరిద్రం చూలేక వీళ్ళు మనకు వచ్చి ఆసరవుతున్నారని నమ్మి మోసపోయిన వాళ్ళు కూడా మొత్తం బంజారా బిడ్డలే. మీరు అవసరమైతే బంజారా సంఘాలు ఏవైతే ఉన్నాయో బాధితుల పక్షాన ఉండి మీరు నిరూపించుకోవాలి నిజాయితీ. కానీ ఇప్పుడు ఆ స్కామ్ చేసిన, ఫ్రాడ్ చేసిన మంగ్లీ దిక్కుండి జర్నలిస్ట్ రఘుకి మీరు వార్నింగ్ ఇస్తున్నారంటే ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి. స్కామ్ చేసి చాలా మంది అమాయకపు ప్రజల్ని మోసం చేసిన మంగ్లీ వెమ్మటే మీరు ఇంతమంది ఉన్నప్పుడు మరి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా పేదల పక్షాన కొట్లాడే మన తొలి వెలుగు రగేమటి ఎంతమంది వస్తారు? మాలాంటి జర్నలిస్టులే కాదు తెలంగాణ వ్యాప్తంగా చాలా మంది జనాలు కూడా ఆయన వెంట ఉంటారు కాబట్టి తప్పును సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయండి తప్ప అవసరమైతే ఆమె ఏడేడ ఇన్వెస్ట్ చేసిందో ఆ డబ్బులు మొత్తం తీసుకొచ్చి ఆ బాధితులకు కట్టమని చెప్పండి. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం ఏం లేదు కాబట్టి అనవసరంగా దీని సీన్ ఎక్కువ చేసుకొని ఏదో లాగితే తెగిపోతుంది కదా అట్లా అన్నట్టు మీరు చేస్తున్నారు. ఆమె తరపున ఎవరు స్టాండ్ తీసుకున్నా కూడా సమాజం మిమ్మల్ని హర్షించకపోగా ఇంకా తిట్టిపోస్తుంది కాబట్టి బంజారా సంఘాలు ఒక్కసారి దీని గురించి ఆలోచన చేయాలి.